అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆదుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనం నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పరిహారమై పరిహారి అయి యేసుతో 40 రోజులు అనేటువంటి ప్రోగ్రాముకు మీ అందరికీ స్వాగతం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు స్వ అధికారముతో నేనేమీ చెయ్యక తండ్రి నేర్పిన దానిని మీకు చెప్పుచున్నానని గ్రహింతురు. యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనము. ఈ యొక్క తపస్కాలములో మనము ప్రవేశించి 4 వారములు విజయవంతముగా పూర్తి గావించుకొని 5వ వారములోనికి మనము ప్రవేశించినందుకు గాను ఈ యొక్క కాలంలో దాని యొక్క ముఖ్య ఉద్దేశమును మనము తెలుసుకోవాలి. ఈ యొక్క తపస్కాలము ముఖ్య ఉద్దేశము మన యొక్క హృదయ పరివర్తన. ఏ విధముగానైతే తప్పిపోయినటువంటి కుమారుడు తాను చేసినటువంటి పాపమును, పాపపూరితమైన జీవితమును విడనాడి ఆ దేవుని వద్దకు, తండ్రి వద్దకు వచ్చుటను, తిరిగి వచ్చుటను గురించి మనము ధ్యానించాలి. ఈ యొక్క తపస్కాలం మనలందరినీ కూడా, ఈ యొక్క మానవ జాతిని మనము చేసినటువంటి పాపపూరితమైనటువంటి జీవితమును విడనాడి ఆ యొక్క దేవుని దగ్గరకు అనే యొక్క ప్రేమను పొందుటకు మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా,
మనమందరము కూడా రక్షింపబడాలి అంటే మనము చేయవలసినటువంటి ఒక ముఖ్య అంశము ఏమిటి అంటే అది ఆ యొక్క దేవుని అనగా ఆ యొక్క యేసు ప్రభువుని మన యొక్క జీవితంలో కనుగొనాలి. ఈ యొక్క తపస్కాలంలో ముఖ్య ఉద్దేశము ఆ విధముగా ఉండాలి. ఏ విధముగానైతే యేసు ప్రభువు ఈ యొక్క మానవ ఈ లోకములో ఒక సామాన్య మానవుడిగా మరియ తల్లి గర్భమున జన్మించి తనకు కూడా ఒక పాపపూరితమైనటువంటి జీవితము ఒక్క జీవితము తప్ప మనవలే ఆహారము ఆకలి దప్పులను కలిగిన వాడే జీవించాడు. వీధుల్లో సంచరించి ఉన్నాడు, నిద్రించాడు. ఆ విధముగా ఆయన జీవించిన 33 సంవత్సరములు కూడా ఆయన ప్రభావము ఈ లోకములో ఎంతో విజయవంతముగా ఆ యొక్క ప్రజలపై చూపించిన విధమును మనము ధ్యానించాలి. ఆయన యొక్క ప్రభావము, ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన చేసినటువంటి బోధనలు కంటే ఆయన చూపించినటువంటి ప్రభావము ఎంతో విజయవంతముగా ఆ యొక్క ప్రజలను ప్రభావితము చేసినది. మనము కూడా మన యొక్క జీవితాలలో ఆయన చూపించినటువంటి మన జీవితాల్లో ఆ యొక్క యేసు ప్రభువుని వ్యక్తిగతముగా ఏ విధముగా మనము కనుగొంటూ ఉన్నాము అనేటువంటి అంశమును మనం ధ్యానించాలి. దానిని గురించి మనము ప్రశ్నించుకున్నట్లయితే నేను నా జీవితంలో ఆ యొక్క యేసు ప్రభువుని వ్యక్తిగతముగా నేను కనుగొన్నానా అనేటువంటి అంశము మనకు ఉన్నటువంటి 4 సువిశేషములు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, వీరి యొక్క పని వారు చూపించినటువంటి కార్యములు, వారు చూపించినటువంటి జీవితమును ద్వారా మనము కూడా ఆ యొక్క దేవుని నిజముగా కనుగొనాలి. జనన మరణము మరియు ఆయన యొక్క పరిచర్యను ఈ యొక్క సువిశేషముల ద్వారా మానవ జాతికి పరిచయం చేసిన రీతిని మనము చదవాలి. ఏదైనా ఒకరోజు ఆ యొక్క దేవుడు మనుష్య కుమారుడు మనకు కనిపించి మీలో ఆ యొక్క మనుష్య కుమారుడు ఎవరు అని మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే మీ యొక్క సమాధానం ఏ విధముగా ఉండునో ఒక్కసారి మనము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకరోజు ఎప్పుడైతే యేసు ప్రభు తన యొక్క శిష్యులను ప్రజలు ఏ విధముగా మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు అనుకునుచూ ఉన్నారు అని ప్రశ్నించగా శిష్యులు ఇచ్చినటువంటి సమాధానము కొందరు బాప్తిస్మ యోహాను అనియు, మరికొందరు ఇర్మియా ప్రవక్త అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడుగా అని వారు అనుకునుచూ ఉన్నారని శిష్యులు ఆ యొక్క యేసు ప్రభువుకు సమాధానం ఇచ్చి ఉన్నారు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువు తన యొక్క శిష్యులను మరి నేను ఏమని మనుష్య కుమారుడు ఎవరని మీరు అనుకొనుచూ ఉన్నారు అని ఆ యొక్క శిష్యులను అడుగగా పేతురు చెప్పినటువంటి సమాధానము సజీవ దేవుని కుమారుడవైనటువంటి దేవుడవు అని ఆయన సమాధానము చెప్పిన రీతిగా మనము కూడా మన యొక్క జీవితాలలో ఆ యొక్క దేవుడు దర్శనమిచ్చి మనలను ఆ యొక్క ప్రశ్నను మనకు ఇచ్చిన ఎడల మన యొక్క సమాధానం ఏ విధముగా ఉండును? ఆ యొక్క దేవుని జనన మరణముల ఆ యొక్క పరిచర్య ద్వారా తనని ఈ యొక్క లోకములో తనను తాను పరిచయం చేసుకొని ఈ యొక్క లోకమును పాపపూరితమైనటువంటి మానవుని రక్షించుట కొరకై తాను ఈ లోకములో ఆ యొక్క మరణమును పొంది ఉన్నటువంటి ఆ యొక్క విధానమును మనము కూడా ధ్యానించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ యొక్క సువార్తలో ఇచ్చినటువంటి ఆ యొక్క భాగమును బట్టి కాక మరి ఎందరో పునీతులు ఆ యొక్క యేసు ప్రభువును గురించి వివిధ రకములుగా వారికి అర్థమైన విధముగా వారు ఆలోచన విధానమును బట్టి ఆ యొక్క యేసు ప్రభువుని వివరించిన విధానమును బట్టి కాక నీకంటూ ఒక యేసు ప్రభు నీ జీవితంలో ఎటువంటి కార్యములు చేశాడు,
ఆయన నీ యొక్క జీవితంలో ఏ విధముగా ఒక కుమారుడి వలె ఉన్నాడా, ఒక రక్షకుడి వలె ఉన్నాడా, లేదా ఒక గొర్రెల కాపరి వలె ఉన్నాడా అనేటువంటి అంశములను మనం ధ్యానించాలి. అప్పుడే మన యొక్క జీవితాల్లో ఆ యొక్క యేసు ప్రభువు యొక్క రక్షణ ఫలితము మన యొక్క జీవితాల్లో ఉంటుంది. పాత నిబంధనలో మనము చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆ యొక్క యావే దేవునికి అవిధేయతతో దేవుని తిరస్కరించిన సమయములో విషసర్పములు వారిని కాటివేయగా వారు మరణించగా, వారు మోషేకి మొరపెట్టగా మరలా ఆ యొక్క యావే దేవుడు ఆ యొక్క మోషేకి ఈ విధముగా చెబుతూ ఉన్నాడు, ఒక కంచు సర్పమును తయారు చేసి దానిని ఒక దీప స్తంభముపై ఉంచిన ఎడల దానిని చూసిన వారు రక్షింపబడుతూ ఉన్నారు, మరలా ఒక జీవనం పొందుతూ ఉన్నారు అనేటువంటి అంశమును తెలియపరుస్తూ ఉన్నారు. అదే సిలువ, ఆ యొక్క కంచు సర్పము ఏ విధముగా దీప స్తంభంపై ఉన్నటువంటి దానిని చూసినట్టు ఇజ్రాయేలు ప్రజలు మరలా జీవమును పొందిన రీతిగా ఈ యొక్క నూతన నిబంధనలో యేసు క్రీస్తు ఆ యొక్క సిలువపై తాను చిందించినటువంటి రక్తమును బట్టి కానివ్వండి, రాతి స్తంభముపై ఆయన మరణించినటువంటి విధానమును బట్టి కానివ్వండి, ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మన మానవ జాతికి ఇచ్చినటువంటి రక్షణను మనము ధ్యానించాలి. ఆ యొక్క రక్షణ కేవలము యేసు ప్రభు యొక్క నామములో మనకు కలుగుచూ ఉన్నది. యేసు ప్రభువు ఈ యొక్క లోకమునకు రక్షించుట కొరకై వచ్చి తన యొక్క ప్రాణమును పరిత్యజించుకొని లోక రక్షణార్థమై తనను త్యజించుకొని ఆ శిలువపై మరణము పొందిన విధానమును, నూతన నిబంధనను మనం అర్థం చేసుకున్నట్లయితే మనము కూడా మన యొక్క జీవితాలలో ఆ యొక్క యేసు ప్రభువునకు ఇచ్చినటువంటి ఆ యొక్క విలువను బట్టి మనము కూడా మన యొక్క జీవితాలలో ఆ యొక్క నూతన నిబంధనను బట్టి మనము తెలుసుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ యొక్క రక్షణ మనము పూర్తిగా ఎరిగి ఉండాలి. ఆ యొక్క బోధనలు, ఆ యొక్క సువిశేషములలో ఆ యొక్క నలుగురు సువార్థికులు వారు ఇచ్చినటువంటి జనన మరణ పరిచర్య, యేసు ప్రభు పరిచర్య గురించి తెలిపినటువంటి విధానమును బట్టి మనము కూడా ఆ యొక్క యేసు ప్రభు యొక్క పరిచర్యలో పూర్తిగా ఆ యొక్క అపోస్తుల వలె ఆ మనిషి కుమారుని మనము కూడా ఆయనను అనుసరించాలి. ఏ విధముగానైతే యేసు ప్రభు మిమ్మల్ందరినీ కూడా మనుషులను పట్టే వారిగా నేను మలచెదను అనేటువంటి అంశమును మనము కూడా ఎప్పుడైతే ఈ యొక్క యేసు ప్రభువును మన యొక్క జీవితాల్లో వ్యక్తిగతముగా ఆయన చేసినటువంటి కార్యములు, ఆయన చేసినటువంటి అద్భుతములు, ఆయన చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి మన యొక్క హృదయాలను హృదయ పరివర్తన చెందుకొని ఆ యొక్క యేసు ప్రభు యొక్క అనుచరుడిగా ఈ యొక్క లోకములో జీవించుటయే మనము చేయవలసినటువంటి ముఖ్య కారణం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రతి కార్యంలో, ప్రతి ఆలోచన విధానములో మనము ఆయనని పూర్తిగా అర్థం చేసుకోవాలి. సంపూర్తిగా ఆయనను అర్థం చేసుకున్నట్లయితే మన యొక్క జీవితాలలో ఈ యొక్క తపస్కాలములో ఆయనను అనుసరించే ఒక బిడ్డలుగా మనము ఎన్నుకోబడుతూ ఉంటాము. పరిశుద్ధ గ్రంథము గురించి అజ్ఞానము అంటే ఒక ప్రముఖ పునీతుడు ఈ విధముగా చెప్పుచూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము గురించి అజ్ఞానము అంటే క్రీస్తును గురించి అజ్ఞానము అని అన్నాడు పునీత జెరోము గారు. అనగా మనలో మన అనుదిన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జీవితంలోనికి ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి కేవలము ఆ యొక్క గురువు చదివినటువంటి సువిశేషమును మాత్రమే వింటూ ఉంటారు. వారు వ్యక్తిగతముగా ఎటువంటి ఉత్సాహముతోటి ఆ యొక్క దేవుని గురించి తెలుసుకోవాలి, ఆ యొక్క యేసు ప్రభువు గురించి జనన మరణ ఆ యొక్క పరిచర్య గురించి తెలుసుకొని ఆయన యందు శిష్యులుగా జీవించాలి అనేటువంటి అంశములను మనము చాలా వరకు విడనాడి ఉన్నాము. మనకున్నటువంటి ఆ యొక్క సువార్థికులు ఇచ్చినటువంటి
4 సువిశేషముల ద్వారా 89 అధ్యాయములు కలవు. ఈ యొక్క పాస్కా కాలంలో మనము ఆ యొక్క అధ్యాయాలను చదివినట్లయితే ఆ యొక్క యేసు ప్రభువుని మనము పూర్తిగా అర్థము చేసుకోగలము. కానీ ఆ యొక్క పూర్తిగా అర్థము చేసుకోవాలి అంటే ఆయన యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనకు సహాయకుడిగా రావాలి. అప్పుడే మనము కూడా ఆ యొక్క దేవుని అర్థం చేసుకొని ఆ యొక్క దేవుని పూర్తిగా ఎవరైనా నిన్ను ఆ యొక్క యేసు ప్రభువు నీ యొక్క జీవితంలో నీవు కనుగొన్నావా అని అడిగితే నువ్వు ఇచ్చేటువంటి సమాధానము ఆ యొక్క 4 సువిశేషములు నువ్వు చదివినట్లయితే నీవు ఒక సరైనటువంటి సమాధానం ఇవ్వగలవు. నీకంటూ ఒక అర్థము, నీకంటూ ఒక సమాధానము కలిగి ఉంటావు. ఆ యొక్క సువిశేషమును నువ్వు అర్థం చేసుకొని ఇతరులకు తెలియచేసే శక్తి సామర్థ్యాలను నీవు కూడా కలిగి ఉంటావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అనుదిన జీవితంలో ఈ యొక్క ప్రస్తుత కాలంలో దురదృష్టవంతమైనటువంటి కార్యం ఏమిటో తెలుసా? పిల్లలు కానివ్వండి, పెద్దలు, ఎందరో యువకులు వారికి ఉన్నటువంటి ఉత్సాహము, వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చాలా అరుదుగా వేరే ఉంటాయి. ఏ క్రీడలు కానివ్వండి, పాటలు పాడటం కానివ్వండి, డ్రాయింగ్, చదువులు, ప్రొఫెషన్, ఈ విధముగా వారు తమ యొక్క ప్రొఫెషన్స్ని ఎదుర్కొని వాటిలో జీవించుటకు వారు తమ యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా ఆ యొక్క యేసు ప్రభువుని తెలుసుకోవాలి, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమును చదవాలి. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమును చదవడం ద్వారా ఆ యొక్క యేసు ప్రభువుని పూర్తిగా నేను తెలుసుకోగలను అనేటువంటి అంశములను ఈనాటి యువకులలో మరియు ఉన్నటువంటి ప్రజలలో అరుదుగా మనము కనుగొంటూ ఉంటాము. కానీ ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ యొక్క పరిచర్య కేవలము ఈ యొక్క తపస్కాలములో ఆ యొక్క యేసు ప్రభువుని ఏ విధముగా మనము కనుగొనాలి, ఆ యొక్క యేసు ప్రభువు కనుగొనిన తర్వాత మన యొక్క జీవితమును ఆ యొక్క పాపపూరితమైన జీవితము నుండి ఒక రక్షణ మార్గములోనికి ఏ విధముగా మలుచుకోవాలి అనేటువంటి అంశములు కేవలము నీవు శుద్ధిపరచుకొని ఉదయ పరివర్తన చెంది దాని ద్వారా మాత్రమే నీవు రక్షణ పొందగలవు అనేటువంటి అంశములు ఈనాటి ఈ యొక్క పరిచర్య ద్వారా మనము తెలుసుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుని తెలుసుకోవటం అంటే కేవలము ఆ యొక్క సువిశేషమును చదవటం కాదు, ఆ చదివిన దానిని ఇతరులకు తెలియపరచాలి. తెలియపరిచిన దానిని ఇతరులకు ఆ యొక్క నీ యొక్క జీవన విధానాన్ని బట్టి ఇతరులకు ఒక ఆదర్శప్రాయముగా జీవించాలి. అటువంటి జీవితము నువ్వు జీవించినప్పుడే ఆ యొక్క రక్షణ మార్గము, ఆ యొక్క యేసు ప్రభు ఆ యొక్క శిలువలో చిందిన ప్రతి ఒక్క రక్త బొట్టుకి మనము న్యాయము చేయగలము. ఆ యొక్క రాతి స్తంభముపై ఆయన పొందినటువంటి దెబ్బలకు గల కారణము మనము చేసినటువంటి పాపములు. ప్రియా సహోదరి సహోదరులారా, మనము కూడా మన యొక్క జీవితాలలో ఆ యొక్క యేసు ప్రభువునకు ఒక ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఆ యొక్క యేసు ప్రభువును తెలుసుకోవాలి. మన యొక్క క్రియల ద్వారా మన యొక్క ఏ విధముగానైతే ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు ఆ యొక్క కంచు సర్పమును చూసి వారు మరలా జీవమును పొందిన రీతిగా మనము కూడా ఈ యొక్క శిలువలో మరణము పొందినటువంటి ఆ యొక్క క్రీస్తును చూసి మరలా మనము ఆ యొక్క రక్షణను పొందాలి. ప్రియా సహోదరి సహోదరులారా, అప్పుడే మన యొక్క ఆ యొక్క యేసు ప్రభువు చూపించిన ప్రభావము మన యొక్క జీవితాలలో ఈ యొక్క లోకమునకు చూపించగల శక్తి సామర్థ్యమును మనం పొందగలము. ఆ విధముగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము ఆ జ్ఞానమును పొందగలిగి ఉండాలి. ఆ యొక్క జ్ఞానమును పొందగలిగి మన యొక్క జీవితాలను ఆ యొక్క దేవునికి ప్రీతికరముగా ముందుకు కొనసాగించాలి. నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమును అని పలికినటువంటి ఆ యొక్క ప్రభు యొక్క మార్గములో మనము జీవించాలి అంటే మన యొక్క శక్తి సామర్థ్యాలు ఈ యొక్క సాతాను శోధనలతో మనము ఈ యొక్క లోకమును జయించాలి అంటే మనకు ఉన్నటువంటి ఆ యొక్క శక్తి సరిపోదు. కావున ఆ యొక్క శిలువ రక్తము ద్వారా
పొందేటువంటి ఆ యొక్క శక్తి ద్వారా ఈ యొక్క సాతాను శోధనలను మనము ఎదుర్కొని ఈ యొక్క పాస్కా కాలములో, ఈ యొక్క తపస్కాలములో మనము జీవించగల శక్తి సామర్థ్యమును మనం పొందగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధముగానైతే ఆ యొక్క మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు నేనే ఆయనననియు, నేను స్వ అధికారముతో నేను ఏమీ చెయ్యక తండ్రి ఏమైతే నాకు చెప్పి ఉన్నాడో దానిని మీకు తెలియజేస్తూను ఉన్నాను అని ఆయన చెప్పుచూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అనగా మనలందరినీ కూడా ఆ యొక్క తండ్రి చిత్తానుసారము మనము జీవించాలి అనేటువంటి ఆహ్వానము మనము పొందగలుగుతూ ఉన్నాము. ఈ యొక్క 5వ వారములో మనము ప్రవేశిస్తూ ఉండగా ఎంతోమంది పునీతులు, ఎంతోమంది పుణ్య స్త్రీలు ఈ విధమైనటువంటి వారికి ఉన్నటువంటి ఆ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్, వారికి ఉన్నటువంటి ఆసక్తులను, ఈ లోక ఆసక్తులను, ఈ లోక సంపదలను విడనాడి ఆ యేసు ప్రభువుని తెలుసుకున్నప్పుడు వారికి తమకున్న సమస్తమును విడనాడి ఆ యొక్క యేసు ప్రభువుని అనుసరించిన రీతిగా మనము కూడా ఈ యొక్క జీవితంలో మనకున్నటువంటి స్వలాభమును, మనకున్నటువంటి స్వార్థ బుద్ధిని, మనకున్నటువంటి చెడు అలవాటులను విడనాడి ఆ యొక్క యేసు ప్రభువుని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనము ఆయనను అనుసరించినట్లయితే ఈ యొక్క తపస్కాలములో మనల్ని మనము సంసిద్ధము చేసుకున్న వారము కాగలము. ఎందుకనగా మనము చేసినటువంటి ఆ యొక్క కార్యములు యేసు ప్రభువు రానున్నటువంటి రోజులలో తన పడేటువంటి శ్రమలు, ఆయన పడేటువంటి ఆ యొక్క కఠోర వేదనలో మనము కూడా ఆయన యొక్క శిష్యులుగా ఆయనతో పాలు పంచుకోవాలి. అదే విధముగా ఏ విధముగానైతే ఆ యొక్క సాతాను శక్తులను ఆయన తన యొక్క తండ్రి శక్తితో ఏ విధముగా అధిగమించిన రీతిగా మనము కూడా ఆ యొక్క యేసు ప్రభువు రక్తము ద్వారా మనము కూడా ఆ యొక్క శక్తిని పొంది ఈ యొక్క లోకపు ఆశలను, లోకపు సంపదలను, లోకపు ఉన్నటువంటి చెడు అలవాటులను అధిగమిస్తూ ఆ యొక్క శక్తి ద్వారా మనము కూడా ఆ యొక్క దేవుని యొక్క ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా పిలవబడాలి అని ఈనాటి పఠనము ద్వారా, ఈ సువిశేషము ద్వారా మనము తీసుకున్నటువంటి ఆ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనము బట్టి మనము కూడా ఆ యొక్క తండ్రి చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా యోగ్యతను కలిగి ఉండాలి అని ఈనాటి పరిచర్య మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తిని మనం అనుసరించాలి అంటే ముందుగా మనము చేయవలసినటువంటి అంశం ఏమిటి అంటే ఆ యొక్క వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అది కేవలము ఆ యొక్క వ్యక్తితో మనము ప్రయాణించినప్పుడు, ఆయనతో సహజీవనం చేసినప్పుడు, వారితో మనము మన యొక్క యోగక్షేమాలను చెప్పుకున్న రీతిగా మన కష్టాలను చెప్పుకున్నప్పుడు వారి యొక్క వ్యక్తిగత జీవితాలను మనము కూడా అర్థం చేసుకోగలము. అదే విధముగా మనము ఆ యొక్క యేసు ప్రభువును మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం అర్థం చేసుకోవాలి అంటే మనకున్నటువంటి ఒకే సాధనము ఆ యొక్క నూతన నిబంధనలో ఆ యొక్క సువార్తికులు ఇచ్చినటువంటి జనన మరణ ఆ యొక్క పరిచర్య ద్వారా ఆయన యొక్క జీవితము గురించి, ఆయన చేసిన పరిచర్యను బట్టి మనము కూడా అర్థం చేసుకోగలుగుతాము. అప్పుడే ఆయన మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే, ఒక్కసారి ఆయనను మనము అనుసరించినట్లయితే ఈ లోకములో ఉన్నటువంటి సంపదలు, ఈ లోకములో ఉన్నటువంటి ఆశలు ఏవి కూడా ఆయనకు సమతుల్యముగా రానిటువంటి అంశములు. మరి మనమందరము కూడా ఎటువంటి ఆశల కోసము, ఏ ఉద్దేశముతో ఈ యొక్క క్రైస్తవ జీవితము మనము జీవిస్తూ ఉన్నాము అనేటువంటి అంశమును మనము ధ్యానించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, మన యొక్క ఉద్దేశము ఆ యొక్క యేసు ప్రభువుని కనుగొనాలి. ఎప్పుడైతే ఆ యొక్క యేసు ప్రభువుని మన యొక్క కార్యాల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క ఆలోచన విధానము ద్వారా ఇతరులకు తెలియచేసినట్లయితే
వారిని కూడా ఆ యొక్క యేసు ప్రభువు యొక్క అనుచరులుగా మార్చగలము అనేటువంటి ఆహ్వానము మనందరికీ కూడా ఆ యొక్క యేసుక్రీస్తు మనందరినీ కూడా ఈ యొక్క తపస్కాలములో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క నూతన జీవితం, నూతన నిబంధనను బట్టి మనం ఏ విధముగా మన యొక్క జీవితాలను ఆ యొక్క దేవుని కేంద్రీకృతము చేసుకోగలుగుతూ ఉన్నాము, దానికి గల శక్తి సామర్థ్యాలను ఏ విధముగా పొందగలగాలి అనేటువంటి యొక్క అంశాలను మనం అర్థం చేసుకున్నట్లయితే మనము కూడా ఆ యొక్క దేవుని వ్యక్తిగతముగా నా యేసు నా జీవితంలో ఒక రక్షకుడుగా ఉన్నాడు అని నీవు ఒక సమాధానమైనటువంటి, ఒక దృఢమైనటువంటి సమాధానం ఇతరులకు చెప్పగలవు. ఎప్పుడైతే నీవు అటువంటి సమాధానము నీవు దృఢముగా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఇతరులకు తెలియచేస్తావో వారు కూడా ఆ యొక్క యేసు ప్రభు యొక్క మార్గములో నడిచే అవకాశమును వారు పొందగలరు అనేటువంటి అంశము మనము గుర్తుంచుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్కాలములో ఉన్నటువంటి ఈ యొక్క 5వ వారములో మనల్ని మనం సంసిద్ధము చేసుకొనొచ్చు, మన యొక్క హృదయ పరివర్తన చెందుతూ పాపపూరితమైనటువంటి జీవితమును విడనాడి ఆ యొక్క నూతన నిబంధన, ఆ యొక్క జీవన జనన మరణ ఆ యొక్క పరిచర్యను మన యొక్క హృదయాల్లో పదిలపరచుకొని ఆ యొక్క యేసుక్రీస్తు నాథుని యొక్క ప్రియమైనటువంటి శిష్యులుగా జీవించే శక్తిని ఆ దేవుడు మనకు ప్రసాదించాలి అని ఈ యొక్క తపస్కాలంలో రానున్నటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆ వారంలోనికి మనము ప్రవేశించాలి అంటే ముందుగా మనము చేసినటువంటి పాపమును విడనాడాలి. అటువంటి శక్తి మనకు కావాలి అంటే ఆ యొక్క యేసుక్రీస్తు చిందినటువంటి రక్తము మనపై పడాలి. ఆయన పడినటువంటి దెబ్బల ద్వారా, రాతి స్తంభంపై ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మనకు రక్షణ కలుగుతూ ఉన్నది. దానికి మనము యోగ్యతను కలిగి ఉన్నామా అనేటువంటి అంశములను మనము మన యొక్క హృదయాలలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొనొచ్చు. మనల్ని మనము సంసిద్ధము ఆ యొక్క పవిత్ర వారంలోనికి ప్రవేశిస్తూ ఉండగా మనము కూడా ఆ యొక్క యేసు ప్రభు యొక్క శ్రమలలో పాలు పంచుకునే ఆ యొక్క ప్రియమైనటువంటి శిష్యులుగా మనము ఉండగలమా? ఆ యొక్క దేవుని యొక్క వాక్కులో నడిచే ఆయన యొక్క ప్రియమైన బిడ్డలుగా ఉండగలమా అనేటువంటి అంశములను మనము మన యొక్క హృదయాలలో పదిలపరుచుకొని దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించే శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలి అని ఈ యొక్క తపస్కాలంలో ఆ దేవుని అడిగి ఆ యొక్క వరప్రసాదములను మన దేవుడు మనకు ప్రసాదించాలి అని ఈ యొక్క పరిచర్య ద్వారా ఆ యొక్క దేవుని ప్రార్థించుదాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.